హాయ్ ఫ్రెండ్స్, సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేశాక అక్కడ నా వాలెట్ మర్చిపోయానని మా ఇంటికి తీసుకొచ్చిన కుర్రాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నాపై దండయాత్రను చేసి నా పువ్వుని బాగా పచ్చడి పచ్చడి చేశాడు. ఇంకా అసలు కథ విషయానికి వస్తే నా పేరు నీలిమ. నా వయసు 23 సంవత్సరాలు. మేము ఉండేది రాజోలులో. నా భర్త ఒక నేవీ ఆఫీసర్ కావటం వలన కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు సమయం అస్సలు ఉండేది కాదు. ఈ విషయం నాకు పెళ్ళికి ముందే తెలిసినా కూడా మేము ప్రేమించుకోవటం వలన పెద్దల అనుమతితోనే పెళ్ళి చేసుకున్నాము. మా అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మాకు ఈ మధ్యనే ఒక బాబు జన్మించాడు. అయితే నా భర్త 6 నెలలకొక్కసారి సెలవుల మీద ఇంటికి వచ్చి కుటుంబంతో గడుపుతూ వెళ్ళేవారు. ఫ్యామిలీ అంటే నేను, నా బాబు మాత్రమే. ఎందుకంటే అత్తామామలు అందరూ ఊరిలోనే సెటిల్ అయ్యారు కాబట్టి ఎక్కువగా నా ఫ్యామిలీ బాధ్యతను నేనే చూసుకోవలసిన పరిస్థితి ఉండేది. నాకు కావలసిన ఇంట్లో ముడిసరుకులను అన్నింటినీ నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని. అయితే ఇంతకు ముందంటే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాబు కూడా పుట్టడంతో వీటితో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏడుస్తారో మనకే తెలియదు. ఒక్కొక్కసారి వాడు పెట్టే ఏడుపు కేకలకు డాబా పైకప్పు ఎగిరిపోయేంత గట్టిగా ఏడుస్తాడు. వాడిని జోపెట్టి నిద్రపుచ్చాలంటే నా తల ప్రాణం తోకకు వచ్చేది. అలా ఒకరోజు నా ఇంట్లో సరుకుల నిమిత్తం మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను. నాకు, నా బాబుకు కావలసిన అన్ని సామాన్ల లిస్టును తయారు చేసి ఏమేమి మాకు అవసరమో అన్నింటినీ తీసుకుని మరలా ఇంటి దగ్గర వాడు ఒక్కడే ఉంటాడని, తొందరగా లేచిపోతాడేమో అన్న కంగారుగా అక్కడే నా వాలెట్ని మర్చిపోయి ఇంటికి వేగంగా వచ్చేసాను. అయితే ఆ సూపర్ మార్కెట్లో పనిచేసే ఒక 28 ఏళ్ల నరేష్ అనే ఒక పెళ్ళికాని కుర్రాడు నాకు ఫోన్ చేశాడు. మేడం, మీరు మీ వాలెట్ని మా సూపర్ మార్కెట్లోనే మర్చిపోయారు అని ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఆ మాట విన్న నేను, ఓ అవునా, సారీ అండి, నేను కంగారులో చూసుకోకుండా మర్చిపోయినట్టున్నాను అని బదులిచ్చాను. దానికి అతగాడు, అయితే తొందరగా వచ్చి మీ వాలెట్ని తీసుకోండి మేడం అంటూ అంతవరకు మీ వాలెట్ని మా దగ్గరే జాగ్రత్తగా ఉంచుతామని నాకు బదులిచ్చాడు. దానికి, లేదు అండి, నేను ఇప్పుడు రావడానికి కుదరదు. ఎందుకంటే మా ఇంటిలో నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడి కోసమే కంగారు పడుతూ నేను అక్కడ దాన్ని మర్చిపోయాను. మీరు ఇబ్బంది అని ఏమీ అనుకోకపోతే కొద్దిగా మీ స్టాఫ్ ఎవరి చేత అయినా దాన్ని మా ఇంటికి పంపించగలరా? ఇప్పుడే నేను మీకు నా అడ్రస్ను చెప్తాను అని అతనిని ప్రాధేయపడ్డాను. దాంతో ముందుగా సతమతాయించిన అతను, ఈరోజు ఎక్కువగా స్టాఫ్ ఎవరూ రాలేదు మేడం. సరే, మీ వాలెట్ని నేనే తీసుకొస్తాను అంటూ నా అడ్రస్ను అడిగి తెలుసుకున్నాడు. ఒక అరగంటలో మా ఇంటికి వచ్చి మా ఇంటి డోర్ బెల్ని ప్రెస్ చేశాడు. దానితో నేను వెళ్ళి మా డోర్ను ఓపెన్ చేశాను. డోరు తీయడంతోనే అతని దగ్గర నాకు
మద్యం తీసుకున్న వాసన వచ్చింది. ఇదిగోండి మేడం మీ వాలెట్, చాలా దూరం నుండి వచ్చాను, కాస్త వాటర్ ఇస్తారా అంటూ నన్ను రిక్వెస్ట్ చేశాడు. అయ్యో దానిదేముందిలేండి, ఇప్పుడే తెస్తాను, లోపలికి రండి అని పిలిచి అతనిని సోఫాలో కూర్చోమన్నాను. వాడు లోపలికి వచ్చాడే గాని నా వైపు అదో రకంగా కోరగా తుంటరి చూపులను చూస్తున్నాడు. పైగా నేను ఇంటిలో ఫ్రీగా ఉంటుందని లేత పలుచని నైటీని ఒకటి వేసుకున్నానేమో, దగ్గరగా నా లోపల అందాలన్నింటినీ పూర్తిగా అతనికి దర్శనం ఇచ్చాయి. దానితో అతను నన్ను కొరుక్కు తినేసేలా చూస్తూ నాతో డబల్ మీనింగ్ డైలాగులు వేయసాగాడు. నేను లోపల నుండి వాటర్ను తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాను. బాగా ఎండలో వచ్చాను మేడం, ఒక 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతాను అంటూ అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు. సరే దాంట్లో ఏముందండి, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, కావలసినంతసేపు ఉండి వెళ్ళండి అని నేను బదులిచ్చాను. తర్వాత నేను వాషింగ్ మిషన్ దగ్గర ఉన్న బట్టలు తీసి ఆరేసుకుంటుంటే ఉన్నట్టుండి అకస్మాత్తుగా వెనక నుంచి ఒక్కసారిగా వచ్చి నన్ను లోబరుచుకునే ప్రయత్నం చేయసాగాడు. దానితో నేను, మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, నన్ను వదలండి అంటూ అతన్ని కాళ్ళా వేళ్ళా పడుతూ ప్రాధేయపడ్డాను. అయినా జాలి చూపని ఆ నీచుడు నాపై ముద్దుల తుఫాను వర్షాన్ని కురిపించసాగాడు. దానితో కోపం వచ్చిన నేను చాచిపెట్టి ఒక లెంపకాయను అతనికి ఇచ్చాను. దానితో కామక్రోధాకి జ్వాలల్లో రగిలిపోతున్న అతను నన్ను ఎత్తుకుని తన 2 చేతులతో మా బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళాడు. మా మధ్య జరిగిన ఆ తోపులాట శబ్దానికి కింద గదిలో పడుకున్న ఆ పిల్లవాడు అప్పుడే లేచి కెవ్వుమని ఏడవసాగాడు. దానితో నా బాబు పెట్టిన కేరింత శబ్దాన్ని విన్నా కూడా ఆ నీచుడు జాలైనా లేకుండా అసలు తగ్గేదే లేదంటూ నన్ను వదిలే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఒక్కసారిగా నాపై విరుచుకుపడి నా లేత పలుచని నైటీని పూర్తిగా తీసేశాడు. లోదుస్తులను ఎక్కడ పడితే అక్కడికి చెల్లాచెదురుగా విసిరి పడేశాడు. ఒక 2.5 గంటల పాటు నాపై ఆపకుండా తన యుద్ధాన్ని ప్రకటించాడు. అందులోని పెళ్లి కాని కుర్రాడొకటేమో తన కరువు అంతటిని ఆ రోజు మాత్రం సంతృప్తిగా తీర్చుకున్నాడు. అక్కడ జరిగిన తతంగం మొత్తాన్ని వీడియో తీసి ఈ విషయాన్ని కానీ ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియోని అందరికీ పంపిస్తాను, ముఖ్యంగా నీ భర్తకే మొదటగా పంపిస్తాను అంటూ నన్ను బెదిరించసాగాడు. అయితే చాలా కాలం అలా బెదిరిస్తూనే అనేకసార్లు నాతో తన కామవాంఛను ఇష్టం వచ్చినట్లు తీర్చుకున్నాడు. నేను ఇంకా ఇక్కడే ఉంటే నా జీవితాన్ని వీడు నట్టెట్లో ముంచేలా ఉన్నాడని భయపడిన నేను ఎలాగోలా ధైర్యం చేసి ఒక 2 నెలల తరువాత ఆ ఊరిని శాశ్వతంగా వదిలేసి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాను. ఇట్లు మీ నీలిమ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.